సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పాలన కోసం మీరు చూశారు, చాలా వాటి మీద మనం డిస్కషన్ చేసాం, చాలా వేదికల మీద కూడా మీరు మాట్లాడిన నేపథ్యం. ఏదైనా తప్పులు జరిగితే, ఏవైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ఆ మైండ్ సెట్ ఉందా అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నది ఒక మనకు పాఠంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఈ విధమైన మళ్ళా ఇవి ప్రజాస్వామ్యం నిలబడాలంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం నేర్చుకోకుంటే ఏమవుతుందంటే ఆ ఫలితాలను మనమే అనుభవించాల్సి వస్తుంది అన్నది కూడా వాళ్ళు గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సుమారుగా 40% ఓట్లు వచ్చాయి ఆ పార్టీకి, కానీ సీట్లు 11 వచ్చాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు దీన్ని ఒక లిట్మస్ టెస్ట్ గా మనం ఆలోచిస్తే ఇందులో చాలా తక్కువ శాతం ఓటు వచ్చినట్లే. అవును. సో దాంట్లో దీన్ని ఇట్స్ ఎ టైమ్ ఫర్ రిఫ్లెక్షన్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ మళ్ళా కూర్చొని అందరూ సమిష్టిగా ఎక్కడ మనకు ఇది జరిగింది అన్నది. మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు కోర్టుకు కూడా వెళతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ఓటమిని అంత తేలిగ్గా తీసుకోరు. దాన్ని ఏ విధంగా అయినా ఈ ఓటమి ఈ ఎలక్షన్ లో సక్రమంగా జరగలేదని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని ఇలా ఇంత తేలిగ్గా కూడా వదిలేరు అన్నది నాకున్న జస్ట్ అందాజ. కాబట్టి వీళ్ళు